జన్మదిన జరుపుకుంటున్న సందర్భంగా శ్రీ యోగి వేమారెడ్డి వినుకొండ నియోజకవర్గం తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆ మహానుభావుడుని అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఆయన ఒక భరోసా, అభివృద్ధి, సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారు ఒక చిరునామా. అర్హతే ప్రమాణంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహానుభావుడు ఆయన. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1100 కోట్ల సేద్యపు విద్యుత్తుని ఉచితంగా ఆయన రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి 108 కానీ అట్లానే ఆరోగ్యశ్రీ కానీ అన్నిటిని కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. మరి ఆ మహానుభావుడు చూపించినటువంటి బాటలోనే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలాలని ఆసరాగా తీసుకొని వాటినే అభివృద్ధి చేస్తున్నారు తప్ప కొత్తగా వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో కూడా ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిందని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈ రోజు ఆయన 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఆయన జన్మించి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలుగు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉండి మరి ఆ మహానుభావుణ్ణి ఈ రోజు స్మరించుకోవడం జరుగుతుంది. ఆయనే కనుక ఉన్నట్లయితే తెలుగు రాష్ట్రాలు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయాయని చెప్పి నేను గర్వకారణంగా చెప్తున్నాను. మరి అనివార్య కారణాల వల్ల ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన సంక్షేమ ఫలాలని ఈ రోజు ప్రభుత్వాలన్నీ కూడా ఆచరిస్తూ మరి ముందుకు జరగటం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన పైసా డాక్టర్గా ఉన్నప్పటికీ కూడా మరి పేదలకి మరి ఉచిత వైద్యం అందిస్తూ ఆ రోజు మరి ఒక పునాదిని వేయటం కూడా జరిగింది. మరి ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కింద అనేక మంది పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ కింద మరి వైద్యం పొందుతున్నారంటే నిజంగా ఆయన ఘనతేనని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. మరి ఆ మహానుభావుణ్ణి మన ఈ రోజు శ్రీ యోగి వేమారెడ్డి సేవా సమితి వినుకొండ నియోజకవర్గం తరఫున స్మరించుకోవటం, ఆయన యొక్క జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవటం మాకు సంతోషంగా ఉంది. కాబట్టి భావితరాలు ఆయన యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన రెడ్డి సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నందుకు మా అందరికీ కూడా ఆనందంగా ఉందని చెప్పడానికి తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను. చాలా శుభదినం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం. 75 సంవత్సరాల నాడు జన్మించిన రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మన అందరి మనసులో నిలిచిపోవటం చాలా గొప్పగా చెప్పుకోదగిన విషయం. ఈరోజు మనం ఇంత కార్యక్రమం వివిధ గ్రామాల నుంచి వచ్చి వార్డుల్లో వాళ్ళు కానీ టౌన్లలో వాళ్ళు కానీ వీళ్ళు అలాగే అందరు కూడా ఈరోజు ఇక్కడ మనము ఒకటిగా అయి ఇంత కార్యక్రమం జరుపుకుంటున్నామంటే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం చెప్పక తప్పదు. ఎందుకంటే పుట్టినవాడు ఎప్పుడైనా గిట్టక తప్పదు. కానీ అయినా రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా చనిపోయి ఇప్పుడు సుమారు 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జనమ మనసులో నిలిచిపోయాడంటే ఆయన వ్యక్తిత్వం మనందరికీ తెలియదు కాదు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకు ఒక వెలుగుందని ఆ ఏరియా వాళ్ళందరూ చెబుతుంటారు. అయితే మేము కూడా ఒకసారి పులివెందుల పోవడం జరిగింది. అక్కడంతా మేము ఒక లాడ్జిలో దిగిన తర్వాత అక్కడ విషయం అంతా చర్చించడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళతోటి. అక్కడ ఏందయ్యా రాజశేఖర రెడ్డి గారి విషయం ఇక్కడ ఇంత గొప్పతనం ఆయన గురించి చెబుతారంటే, ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆయనకు ఒక ఆసక్తి ఉండేదండి. ఆ ఆసక్తితోటి ఆయన మొదలుకొని ఆయన డాక్టర్ అయిన తర్వాత ₹1 ఫీజు తోటి ఆ రోజు 10 రూపాయలున్నా 20 రూపాయలున్నా ఒక్కొక్క డాక్టర్ని బట్టి ఒక్కొక్క ఫీజు ఉండేది. అయినప్పటికీ కూడా ఈయన ₹1 తీసుకొని ఒక పేదల డాక్టర్గా పులివెందుల్లో ముందు స్టార్ట్ చేసి ఆ విధంగా అడుగడుగు ముందుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్నే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆయన పేరు మోగిపోయేటట్టు ఆయన చేసుకోవాలంటే ఆయన గొప్పతనం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజశేఖర రెడ్డి గారు 1978లో రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఫస్ట్ స్టార్టింగ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే ఆయన చనిపోయేదాకా కూడా ఓటమి ఎరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే
రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోక తప్పదు. అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మన కమ్యూనిటీకి సంబంధించి, అంటే మన కమ్యూనిటీ కాబట్టి మనం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన ఎందుకంటే మన కమ్యూనిటీకే కాదు, అన్ని కులాలకు అన్ని మతాలకు ఆయన ఆదర్శం. మీరు ఒకప్పుడు ఆలోచన చేయండి, ఇక్కడ సాయిబులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 4% ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరైనా చేశారని మనం అందరం కూడా సభాముఖంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మనకు చాలా దురదృష్టమైనప్పటికీ కూడా మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఆయన వర్ధంతి కానీ ఆయన జయంతి కానీ మన కమ్యూనిటీ తరఫున ప్రతి సంవత్సరం కూడా మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున మనందరం కూడా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మన పెద్దలందరూ కూడా చెప్పారు, ఆయన 11 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా అనేక పర్యాయములు ఓటమి లేకుండా గెలిచి మన తెలుగు రాష్ట్రాలలో అతి ఉన్నతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మన పేద ప్రజల కోసం అందించిన వ్యక్తి, మహా గొప్ప వ్యక్తి. ఈ రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. అలాంటి మహానుభావుడు ఈ రోజు మనం ఇవాళ మా పేద పిల్లలు కార్పొరేట్ రేంజ్ లో చదువుకుంటున్నారంటే ఆయన ఆ రోజు పెట్టిన ఫీజు రియంబర్స్మెంటేనని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కార్పొరేట్ రేంజ్ లో హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలన్నా కానీ ఆ రోజు ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ ముఖ్యమని మీ అందరికీ తెలుసు. కానీ అలాంటి మహానుభావుడిని ఈ రోజు పరిపాలన చేసేవారు ఆయన విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు, పెట్రోల్ పోసి కూడా కాలుస్తా ఉన్నారు. ఈ సంస్కృతిని ఇక్కడ ఉండే పాలకులు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ దీన్ని ఎవరు కూడా ఖండించడం లేదు. అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దమనకాండల్ని ఖండించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ ఎవరో తెలిసి తెలియని ఎవరైనా చేసినప్పుడే కూడా పరిపాలన చేసే వాళ్ళు దాన్ని ఖండించాలి. ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. ఇది మంచి పద్ధతి కాదని మేము ఈ సభాపూర్వకంగా ఖండిస్తా ఉన్నాం. ఇది